వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు. బసిరెడ్డిపల్లిలో కంపించిన భూమి రెక్టర్ స్కేల్పై 3.1 తీవ్రతగా నమోదు. గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. భూకంపాలు ఏంది, 100 ఫీట్లు, 1000 ఫీట్లు, 1500 ఫీట్లు బోర్లు గుదుతా ఉన్నారు. గ్రౌండ్ వాటర్ లేక బోర్లు వేస్తుంటే ఇప్పుడు ఇట్లాంటి భూకంపాలు వస్తాయి. రేపు రాను హైదరాబాద్ నగరానికి కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఆ రకం బిల్డింగులు కట్టిరు, 1000 ఫీట్లు బోర్లు వేస్తారు, పడతలేవు. ఆ ఉన్న జిహెచ్ఎంసీ వాటర్ని పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసి తరలించకపోతారు. ఏమనంటే మేము బిల్లు కడుతున్నాం. బిల్లు కడతారు, కానీ మిగతా వాళ్ళకు కూడా నీళ్ళు కావాలి కదా. ఇవన్నీ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రకృతి కూడా విరుచుకు పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పనులు చేయాలి ప్రభుత్వం. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఉండాలి. కుటుంబం కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉండొద్దు. అవి నాశనమైపోవాలి. అసలు వాళ్ళ ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనపడద్దు. అటువంటి దరిద్రులని తెలంగాణ రాష్ట్రంలో నుంచి తరిమి కొట్టాలి. ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తాయంటే మనం చేసే తప్పిదాల వల్లనే. ఎన్నో అడవులు నరికేసిరు. ఉప్పల్ బగాయత్తు, ఇక్కడ చూస్తే ఎక్కడికి నార్సింగు, కోకాపేట అన్ని అడవులన్నీ మాయమైపోయినాయి. మరి హైదరాబాద్ చుట్టూ పర్యావరణం ఎప్పుడో దెబ్బతిన్నది. అప్పుడు ఈ పర్యావరణ ప్రేమికులు లంగలు ఎవ్వడు ప్రశ్నించలే. యూట్యూబ్ మైకులు పట్టుకొని ఇప్పుడు జింక చచ్చిపోయింది, ఆడ చచ్చిపోయింది అని వరుతారు. ఏడో వీడియో తీసుకొస్తారు, ఆడ పెడతారు. ఆడ చచ్చిందంట జింక, మేము ఇప్పుడే వచ్చినాము, కుక్కలు పట్టినాయంట జింక, ఇది అది, అందులో ఏనుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయని ప్రచారం చేసారు దొంగలు. ఏడవన్నేరా ఏనుగులు, సింహాలు ఏడవన్నేరా? హైదరాబాద్లో ఉన్నాయి. అది మనుగడనే కరువు అయిపోయింది. నల్లమల్లనే ఏనో ఒకటి ఉన్నది, 1, 2, 3 ఉన్నాయి. ఇంకా ప్రచారం, ఫేక్ ప్రచారం చేస్తున్నారు కంచగచ్చి బౌలిగుండలు. అప్పుడు ఎందుకు అది? ఆ ప్రచారం చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వస్తే ప్రజలు బాగుపడతారన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తే దానికి కూడా వ్యతిరేకం. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ప్రజలకు ఉపయోగపడేది ఉంటే ఏమైనా కంప్లైంట్లు వచ్చినా అన్నీ ఉపసంహరించుకుంటాం, మీరు మిగతా చెట్లని, ఆ చెట్లు అయితే కొట్టేసిరో అవి మిగతా ప్లేస్లలో నాటాలి అని చెప్పేసి చెప్పింది. దాని మీద కూడా వివరణ కోరింది, ఇస్తుంది, స్టార్ట్ చేస్తారు. ప్రజల కోసం ఎక్కడికైనా పోతందుకు సిద్ధంగా ఉన్నది ఈ ప్రభుత్వం.